నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో మంగళవారం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో మెదక్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో రాంపూర్ గ్రామంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడ పూజ నిర్వహించే కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా శుభం జరుగుతుంది అనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. వచ్చే నెలలో రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతోంది, వెంటనే అభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో బోర్లు వేసి మోటార్లు బిగించి నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని, ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం రాంపూర్లోని హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిజాంపేటకు చెందిన తాడెం మల్లేశం కుమారునికి వైద్యం కొరకై 3 లక్షల ఎల్ఓసిని అందించి రోడ్డు ప్రమాదంలో గాయాలైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ సిద్దిరాములు, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షులు నసురుద్దీన్, మాజీ సర్పంచ్లు అమరసేనారెడ్డి, నరసింహారెడ్డి, కొమట సత్యనారాయణ, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, జిల్లా లక్ష్మణ్ గౌడ్, వినోద్, రవీందర్ రెడ్డి, మసూదన్ రెడ్డి, అసూద్ అలీ, అందస్వామి, మహేష్, శ్రీకాంత్ గౌడ్, జిల్లా రాజగౌడ్, భూమాగౌడ్, చంద్రగౌడ్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. మందిర్లో ఇక్కడ దర్శనం చేసుకొని ఎన్నికల ప్రచారం డాక్టర్ రోహిత్ మైనంపల్లి ప్రారంభించాడు. మరి అన్ని శుభాలే ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మరి అదేవిధంగా ఇంకో వారం రోజుల్లో ఇదే గ్రామం నుంచి, మరి గ్రామంలో బోర్ వేయలేదు కాబట్టి ఈ గ్రామం నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభిస్తాడు. ఏ గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా బోర్లు వేసుకుంటూ విదిన్ 1 మంత్లో అన్ని గ్రామాల్లో మొత్తం కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా బోర్లు వేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదున్నా మీ సమస్యల్లో పాలు పంచుకుంటాం, అది మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలు కాగానే విదిన్ నో టైం అప్పటికి కూడా దాదాపు 30-35 కోట్ల వర్క్స్ పెట్టడం జరిగింది. కొన్ని టెండర్స్ కాలేవు, మిగతాయి దాదాపు 20 కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. మిగతాయి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదే కాకుండా మళ్ళీ ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రావటం వల్ల ఇబ్బందులు జరిగినాయి. నెక్స్ట్ మంత్ రుణమాఫీ 100% అయిపోతుంది. అయిపోగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి ఎంబడబడతాం. తప్పకుండా గతంలో లేని విధంగా 100% మేము అన్నిటికి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హలో కలెక్టర్ గారు, సారీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నా. ఓ చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు నేను నిజాంపేట్లో ఉన్నాను, ఇక్కడ రామాయంపేట్ మండల్, నిజాంపేట్ మండల్లో ఈ మండల్ రిపోర్టర్స్ వచ్చి కలుస్తారు. వాళ్ళది ఐడెంటిఫై చేసి అన్ని మార్కింగ్ ఇచ్చిండ్రు. ఒకటి ఏదున్నా అఫీషియల్గా చేస్తే బాగుంటుంది. మీ దగ్గరకు వచ్చి కలుస్తారు మీడియా అంతా, ప్రెస్. థ్యాంక్ యూ కలెక్టర్ గారు, థ్యాంక్ యూ. నమస్తే కలెక్టర్ గారు. ఓకేనా? ఈ జాగా వేరే రియల్ ఎస్టేట్ ఏమో చేసారు, గోల్మాల్ ఏం చేసిరో కొంచెం చూడండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఎంక్వైరీ చేసి నేను పంపిస్తాను మీ దగ్గర వెంకటయ్యను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అసైన్మెంట్ భూములలో కబ్జాలు ఒకరుండి ఒకరికి ఉందంట. కబ్జాలు ఎవరున్నారో వాళ్ళనే ఎంకరేజ్ చేయండి. తప్పు కదా అట్లా, వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటుంటే వాళ్ళని కాదని ఇంకోరికి చేసుకుంటే బాగుండదు కదా ఇట్లా. అది కొంచెం మాత్రం ఎంకరేజ్ చేయకండి. అదే ఏదున్నా కూడా పొజిషన్లు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి.